ఈరోజు ఒక రాశారు, ఒక చెల్లి రాసింది, చిన్న వయసులో పెళ్ళయింది, చదువు మానేశాను. ఎవరిది? మీరమ్మా? హై స్కూల్ ప్లస్. చెప్తారా మీ గురించి? పర్లేదా? చెప్తావా? వెరీ గుడ్. చిల్లు ఒకసారి మైకేమో మళ్ళీ మీకు ఇస్తారు, ఎందుకంటే తమ్ముడు చెప్పిందా నేను చదివినట్టు గుర్తు, అందుకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను 2018-19లో నా 10th ఫినిష్ చేశాను. బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాల్సి వచ్చింది. మా మదర్ వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసేసారు. నా కోవిడ్లో మ్యారేజ్ అయ్యింది, తర్వాత పాప పుట్టింది. బట్ నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నేను ఎప్పుడు చదువుకుంటానని బాధపడేదాన్ని. అది మా హస్బెండ్ చూశారు. లేదు, నేను చదివిస్తాను ఖచ్చితంగా అని అన్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తానని అన్నారు. కానీ నా దూరంగా వెళ్ళాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నేను అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. ఇంట్లో నా బాధ్యతలు నేను చేసుకోవాలి. నాకు దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. అప్పుడే H+ రావడం, మాకు లోకల్లోనే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళాను, కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడున్న ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. అసలు నాకు ఇంట్లో పని చేసుకొని వెళ్ళే టైంకి వెళ్ళకపోయినా మా హెచ్ఎం సార్ కానీ ఎవరు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఏ టైంలో ఉన్నా రావచ్చు, రెగ్యులర్గా రాకపోయినా ఎలాగన్నా సరే ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు. ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు సార్. అసలు మ్యారేజ్ అయింది, ఈయన ఇది కూడా ఏం లేదు, నువ్వు ఒక స్టూడెంటే, చదువుకో, నీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకో అనేవాళ్ళు. మా పాపని మా అమ్మ టేక్ కేర్ చేశారు 2 years కూడా. మా అమ్మ వర్క్కి వెళ్ళడం మానేసి, మా ఫైనాన్షియల్గా మేము సరిగ్గా లేకపోయినా మా అమ్మ పర్లేదు నువ్వు చదువుకో, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏమీ లేదు, మా పేరెంట్స్ చదువుకోలేదు, మమ్మల్ని చదివించాలనుకున్నారు. మా బ్రదర్ లోన్ అప్లై చేసి చదువుకున్నారు. మా బ్రదర్ కూడా మా ఫైనాన్షియల్గా వీక్ చూసి నేను లోన్ పెట్టుకొని చదువుకొని నా సొంతంగానే చదువుకుంటా అన్నారు. బట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా H+ రావడం, టాప్ స్కోర్ రావడం అనేది అసలు నమ్మలేకపోతున్నా. మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళని అనేవాళ్ళు, పెళ్ళయింది కదా ఇంకెందుకు చదివిస్తున్నావు, పాప ఉంది, ఇంకా ఫ్యూచర్ ఇంకెందుకు అని అన్నా సరే తను చదువుకుంటుంది. అప్పుడు ఏం మాట్లాడలేదు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తున్నారు, మీ చిన్న కోళ్ళు స్టేట్ టాపర్ అంట కదా, ఆవిడ వచ్చి నాతో చెప్తున్నారు. ఇదంతా పాసిబుల్ అయిందంటే మీరు మాకు అందించిన ఫెసిలిటీసే సార్. అది నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఒక ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళి అంత స్కోర్ చేసినా అమౌంట్ పెట్టారు కాబట్టి అంత స్కోర్ చేశారంటారు తప్ప ఇంకా అంతమించి ఏముండదు. బట్ ఏ అమౌంట్ పెట్టకుండా సరే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీస్, ఫెసిలిటీస్ అవన్నీ నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే నాకు పాప ఉంది, తనని టేక్ కేర్ చూసుకుంటూ వెళ్ళాలి. లోకల్లో నాకున్న మా చుట్టుపక్కల ఉన్న డిగ్రీ కాలేజెస్లో ఏమన్నా ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నేను నా మండలంలోనే చదవాలన్నా నియోజకవర్గంలో చదవాలన్నా? ఏ నియోజకవర్గం అమ్మా? అనపర్తి సార్. అనపర్తి. ఫ్రీ సీట్ ఏమైనా ఇప్పించగలిగితే నేను ఫర్దర్గా, మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బాగా చదవాలి కానీ. భర్త వచ్చారా? అదిగోండి సార్, చాలా సపోర్ట్ చేస్తారు సార్. అసలు నాకు ఇంట్లో కానీ వర్క్స్ విషయంలో కానీ అసలు మా నాన్నగారు కూడా వచ్చారు. యాక్చువల్గా మా మదర్ కూడా రావాలి, పాపని టేక్ కేర్ చేస్తున్నారు బయట నా కోసం, మళ్ళీ తను ఇక్కడికి రాలేదు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా థ్యాంక్స్ సార్, మాకు ఇంత ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు, ఇంత ప్రొవైడ్ చేస్తున్నందుకు. మాకంటే ప్రైవేట్ స్కూల్స్లో స్కోర్స్ మాలాగే వచ్చినాయి, బట్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ రాలేదు. వాళ్ళందరూ తెలుసుకోవాలి, మనం గవర్నమెంట్లో చదవడం ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్ అంటే చిన్న చూపు చూడడము, తక్కువగా ఈవెన్ నేను 10th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్. 10th వరకు ప్రైవేట్ స్కూల్ సార్ నేను చదివింది. ప్రైవేట్ స్కూల్లో చదివి అప్పుడు నేను ఇప్పుడు ఫీల్ అవుతాను సార్, నేను ఎందుకు 10th గవర్నమెంట్ స్కూల్లో చేయలేదు అంటే నా ఎగ్జంప్షన్స్ కూడా రాంగే ఇప్పుడు అని చెప్పేసి నేను అది ప్రూవ్ చేయాలనుకున్నాను. అందరూ ఆ ఎగ్జంప్షన్ అనేది తీసేసి, గవర్నమెంట్ కాలేజ్ కూడా ఒక కాలేజే, అక్కడ కూడా ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు. అందరూ కూడా అందులో జాయిన్ అయ్యి మంచి స్కోర్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ అమ్మా హై స్కూల్ ప్లస్ ని? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సింపుల్గా తీసేస్తారు. గత ప్రభుత్వంలో చూసాం. కానీ బాబు గారు మాకేం చెప్పారంటే, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మీరు సమీక్షించండి, సరైన నిర్ణయాలు అయితే కొనసాగించండి అనేది మాకు చాలా డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వాలు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు, కొన్ని పర్ఫెక్ట్ నిర్ణయాలు కూడా ఉండొచ్చు. దాంట్లోదే ఒకటి హై స్కూల్ ప్లస్. ఈసారి చూస్తే అదే డేటా నేను చదువుతున్నాను, హై స్కూల్ ప్లస్కి వచ్చేగల ఆల్మోస్ట్ పాస్ పర్సెంటేజ్ డబుల్ అయింది, 34 to 60 ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో క్లియర్లీ
మ్యాజిక్ జరిగింది. అంటే చాలా అద్భుతంగా ఉపాధ్యాయులు కూడా మాకు ఫ్యాకల్టీ అలాంటి వాళ్ళు వచ్చారు సార్. చాలా కమిటెడ్ గా చదువు చెప్పారు. మెటీరియల్ కూడా పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. Yes, sir. సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ మీ అభిప్రాయం ఏంటి? హై స్కూల్ ప్లస్ ని ఏ డైరెక్షన్ లోకి తీసుకెళ్తే బాగుంటుంది? సార్ హై స్కూల్ ప్లస్ లో అంటే మా కాలేజ్ లో ఓన్లీ 2 గ్రూప్స్ ఉన్నాయి సార్. అవును. గర్ల్స్ కి చాలా మంది చదువుకోవాలన్నా అక్కడ ఆ గ్రూప్ లేకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేట్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు తప్పక, లేకపోతే స్టడీ మీరు ఏ గ్రూప్ చదివారమ్మా? నేను సిఈసి సార్. CEC. మాకు ఎంపీసీ సిఈసి ఉంది, బైపీసీ హెచ్ఈసి సిఈసి లో ఎంత మంది ఉన్నారు మీరు స్టూడెంట్స్ అప్పుడు? స్టూడెంట్స్ 8 మెంబర్స్ ఉన్నాం సార్. 8 మంది ఉన్నారు. ప్రెసెంట్ 8 మెంబర్స్ ఉన్నాం సార్. మిగతా గ్రూప్స్ లేక వాళ్ళు వెనక్కి అండ్ వెళ్ళిపోయారు. ఎంపీసీలు ఎంత మంది ఉన్నారమ్మా? ఐడియా ఎంపీసీ కూడా 8 సార్. 8. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ కి వేరే ఊరు వెళ్ళేవాళ్ళు సార్ వాళ్ళు. అది మాత్రం చాలా లేవు. ల్యాబ్స్ లేక చాలా ల్యాబ్స్ లేదు, ఇబ్బంది. సబ్జెక్ట్ టీచర్స్ కూడా లేరు కదా. సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఫిజిక్స్ సరే ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పడం, మ్యాథ్స్ సరే 1A 1B అలా చెప్పడం జరుగుతుంది. మాకేమో సివిక్స్ కి లేరు సార్. మాకు కామర్స్ సరే చెప్పేవాళ్ళు, లేకపోతే ఎకనామిక్స్ మ్యామ్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ ఒకరు, సెకండ్ ఇయర్ ఒకరు అలా మేనేజ్ చేస్తున్నారు సార్. ముందర నేను వాళ్ళకి సన్మానం చేయాలి, నిజంగా సార్. ఎందుకంటే నిజంగా చేయాలి. ఇట్స్ ఇంప్రెసివ్ వాట్ దే డన్. మేము గవర్నమెంట్ టీచర్స్ అన్న ప్రౌడ్ అలాగేమీ లేకుండా సండేస్ క్లాసెస్ పెట్టేవాళ్ళు, మార్నింగ్ క్లాసెస్ పెట్టేవాళ్ళు, ఈవినింగ్ 5:30 6 వరకు. మేము ఏ టైంలో కాల్ చేసినా మా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు. అసలు చాలా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు. మేము అవర్స్ ఎక్స్టెండ్ చేసాం, మీరు గమనించారు లేరు. 9 to 5 చేసాం. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగపడిందా? 9 to 5 ఇట్ వర్క్. మాకు 8 కి స్టార్ట్ ఒక అవర్స్ పెట్టేవారు సార్, స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళు. 8:30కే వచ్చేసేవాళ్ళు. మీరు ఆ సార్ కింద ఉన్నారు కనుక కొంచెం స్ట్రిక్ట్ మాస్టర్. సో మరి 8కి స్టార్ట్ చేయించాడు ఆయన. ఓకే, గుడ్. చాలా థ్యాంక్స్ సార్. కంగ్రాచులేషన్స్, వీ విల్ సపోర్ట్ యూ. నో సెకండ్ థాట్. థ్యాంక్ యూ.